ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులు మరోసారి రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర లేదంటూ 2 రోజుల క్రితం ఆందోళన చేసిన అన్నదాతలు సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి నిరసన వ్యక్తం చేశారు. నో బిడ్స్ ఎక్కువగా ఉండటం, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో కర్నూలు రహదారిపై రాస్తారోకు దిగారు. 6 కాలం కష్టపడి పండించిన పొగాకు బేళ్లు అమ్ముడు కాపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరీ ఘోరంగా మొత్తము తెచ్చిన చెక్కుల్లో 0.5% కూడా ఇక్కడ పొగాకు కొనడం లేదు. కనీసం తీసిన బేళ్లకు పెట్టుకోవడానికి మాకు ఒక గోడౌన్ వ్యవస్థ లేదు. మరీ ఘోరంగా ఉంది పొగాకు పరిస్థితి. కానీ రైతు అనేవానికి విలువ లేకుండా పోతుంది. మరి చాలామంది రైతులు చాలా ఇబ్బందుల్లో కనీసం ఎవరికైనా పచ్చాకోళ్ళకి కానీ కనీసము ట్రాక్టర్ వాళ్ళకి కానీ కనీసము రైతుకు తీసుకున్న చాలకు గుత్తలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు. కనుక గవర్నమెంట్ స్పందించి ఒక 500 కోట్లు 1000 కోట్లు స్పందించి మా రైతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే, పోయినసారి 25,000 కొన్న పొగాకు కూడా ఈరోజు 20,000 లేదు 18,000 16,000 నుంచి పెడుతుండ్రు. 16,000 నుంచి పెట్టినా కూడా మొత్తం నోబిడ్లు తప్ప కొనే పరిస్థితి ఎక్కడా లేదు. అలా మాకు పొగాకు చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మటానికి ఇక్కడ 19,000 నుంచి 16,000కి వచ్చినా కానీ అన్ని నోబెడ్లు చేస్తున్నారు. మాకు ఈ వరకు 25,000 మీద పొగాకు ఈరోజు 20,000 గంగా కొనటం లేదు. అన్ని నోబెడ్లు అవుతున్నాయి. ఎత్తితే కూలీలకు వచ్చేసి మాకు ఒక బేల్ కావాలంటే ఇడికి 1000 రూపాయలు బాడిగ పడుతుంది. దానికోసము మాకు గిట్టుబాటు ధర రావాలని మార్కెట్ యార్డున గవర్నమెంటు ఇదివరకు గతంలో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసింది. అది చేయాలని మరీ కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.